హాయ్ గాయ్స్, నేను మీ అప్పన్న శ్రీకుర్మ. ఈరోజైతే నేను బెహ్రా మనోవికాస కేంద్రం అనే మానసిక వికలాంగుల పాఠశాలకి అయితే వచ్చాను. నేనైతే లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియనప్పటికి కూడా వాళ్ళు చప్పట్లతో ఆహ్వానిస్తుంటే నేనైతే ఫిదా అయిపోయాను. అసలు ఈరోజు మా పాపది బర్త్డే, అలాగే నాది యానివర్సరీ కూడా. ఇక్కడ మేమైతే ఫుడ్ని డిన్నర్గా ప్రొవైడ్ చేయడానికి మేమైతే వచ్చి ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది వికలాంగులను చూసి ఒక 70 మంది పైగా పిల్లలందరినీ మేము ఫుడ్ని అయితే ప్రొవైడ్ చేయాలనుకున్నాము. వీళ్ళందరినీ చూడగానే నాకైతే ఒకసారి మనసు చలించిపోయింది అన్నమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అసలు ఫుడ్ని అయితే మనం డైలీ కూడా ప్రొవైడ్ చేస్తే ఎంతో బాగుందో, కానీ మన స్థామకు తగ్గట్టే నేనైతే ఈరోజైతే ఫుడ్ని అయితే వీళ్ళకి ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చున్నాను. వీళ్ళకి ఏంటంటే ఫుడ్ని వాళ్ళకి తినే రీతిలో వాళ్ళు ఇక్కడైతే ప్రిపేర్ చేస్తారు. మనతో దగ్గరుండి ప్రిపేర్ చేయించేసి మనతో దగ్గరుండి వడ్డన చేసేలా చేస్తారు. తర్వాత ఏంటంటే వీళ్ళలో ఒక్కొక్క అమాయకత్వాన్ని వీళ్ళందరినీ చూస్తుంటే ఒకసారి నా మనసు అయితే చలించిపోయింది. ఎందుకు చెప్పాలంటే ఇలా డొనేషన్స్ మనకి వీలైనప్పుడు, మనకి అనుకూలంగా ఉన్నప్పుడు కొంతలో కొంతైనా మనం వీళ్ళకి సహాయం చేస్తే మనం ఎంతో వాళ్ళకి సేవ అయితే చేసినట్టే. కాకపోతే అప్పుడప్పుడు కూడా నేను ఇంతకుముందు అయితే కూడా అప్పుడప్పుడు నేను వచ్చి వీళ్ళకి రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నేను డొనేట్ చేసేవాడిని. అదేవిధంగా ఈసారి ఫుడ్ని అయితే డొనేట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను అనమాట. మా పాప అయితే ఇంట్లో దానికి బర్త్డే కేక్ కట్ చేసే సెలబ్రేషన్స్ కన్నా ఇక్కడ వీళ్ళందరి మధ్యన ఫుడ్ దాని చేత ఇస్తుంటే ఇంకా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయింది. అలాగే మనం ఇలా చాలా అకేషన్స్ అయితే జరిగేటప్పుడు కొంతలో కొంత మనకు వచ్చే ఇన్కంలో ఒక 10% కాకుండా ఒక 5%, 1% అని ఇలా డొనేట్ చేస్తే మన మనసుకి అయితే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందని నా భావన. మీరు కూడా ఇలాంటివి వీడియో చూసి మీరు చేస్తారని, మీరు ఎంతో కొంత మీకు కూడా తెలియని వాళ్ళకు కూడా ఇలా తెలుసుకుని డొనేట్ చేస్తారని చిన్న వీడియో ద్వారా అయితే మీకు క్లుప్తంగా ఎందులో తెలియజేయడం జరిగింది. చూసారా, వీళ్ళు ఒక్కొక్కరు చూస్తుంటే వాళ్ళ మనోభావాలన్నీ చూస్తుంటే దగ్గరుండి అయితే నేనైతే మాత్రం చూసి నాకైతే నా మనసుకైతే మాత్రం చాలా గట్టిగా అనిపించింది. మళ్ళొకసారి కూడా వచ్చి డొనేట్ చేయాలని. వాళ్ళ ఆనందం, వాళ్ళ క్లాప్స్, వాళ్ళ కేరింతలు, అసలు మళ్ళాటోళ్ళు వచ్చి ఇలా ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసిన వాళ్ళు వచ్చి ఎంత ఆనందం ఉందా అని అంటే నాకైతే మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. మనం 10 మంది 100 మంది పిలిచి ఫంక్షన్ చేసే ఆనందం కన్నా నాకైతే మాత్రం ఇందులో వచ్చే తృప్తి వేరే అనిపించింది అనమాట. మీరు కూడా ఇలాంటి భాగస్వాములు అవుతారని ఈ చిన్న వీడియో ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ట్రస్ట్కి అయితే చాలామంది ప్రముఖులు వచ్చి, చాలామంది పైన ఫోటోల్లో మీకు ప్రతిదీ ఒకటి కనిపిస్తుంది, చాలామంది ప్రముఖులు వచ్చి అబ్దుల్ కలాం కూడా ఈ సంస్థకి అయితే సత్కరించడం అయితే జరిగింది. అలాగే ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా చాలామంది ఈ ట్రస్ట్కి అయితే సత్కరిస్తూ పాటు ఎంతో కొంత వాళ్ళకి తోచినంతలో వాళ్ళు ఎలా డొనేషన్స్ అయితే మాత్రం నేనైతే ఈ ఫోటోల ద్వారా తెలుసుకున్నాను. అలాగే ఫుడ్ కోసం కొంత అమౌంట్ను కూడా వీళ్ళకి నేనైతే డొనేట్ చేయడం అయితే జరిగింది. మనం ఎప్పుడు వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయాలనుకున్నా ముందుగా మనకి 10 days ముందు అయితే మనం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి. అసలు మనం ముందుగా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటామంటే మనం చేస్తున్న అకేషన్ రోజు అయితే ఖాళీగా ఉందా లేదనేసి మనం ముందు కన్ఫర్మ్ చేసుకొని ఆ డేట్ని అయితే మనం ఫిక్స్ అవ్వడానికి అయితే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ఇంకా పైన ఎవరికైనా మీకు తెలియాలనుకుంటే కింద నేను విజిటింగ్ కార్డు అయితే అప్లోడ్ చేస్తాను, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. ఇట్లు ప్రేమతో మీ అప్పన్న.